హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్. ఈరోజు వీడియోలో నేను ఒక ఫ్రాక్ అనేది చూపిస్తున్నాను చూడండి. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి నేను చాలా ఈజీగా ఉంటుంది ఫ్రాక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి, ముందుగా అయితే లెంత్ 14 ఇంచెస్ తీసుకుంటున్నాను అండ్ వెడల్పు వచ్చేసి 7.5 ఉందండి. చెస్ట్ లూజ్ వచ్చేసి 30 ఇంచెస్లో 4 భాగాలు చేస్తే నాకు 7.5 అయితే వచ్చింది. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, బాడీ పొడవు లెంత్ వచ్చేసి 14 ఇంచులు అయితే ఉంది. ఇలా కొలత వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి, నేను నెక్ అండ్ చంక భాగం అనేది తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ అండి. 2 ఇంచెస్ నెక్, లెంత్ పొడవు వచ్చేసి 5 ఇంచెస్. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి చాలా యూస్ అవుతుందండి. సింపుల్గా కటింగ్ మరియు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నాను నేను. నెక్ డౌన్ పార్ట్లో 2.5 అయితే తీస్తున్నానండి వెడల్పు. పైన 2 ఇంచెస్ తీసుకున్నాను. కింది భాగం మనము 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవడం వల్ల నెక్ వెడల్పు షేప్ అనేది బాగా వస్తుంది. చూడండి, నేను పలక నెక్ అయితే పెట్టుకున్నాను. అలాగే 3 ఇంచెస్ షోల్డర్ తీసుకుంటున్నాను. చంక డౌన్ 5 ఇంచెస్ తీసుకున్నానండి. చంక డౌన్ 5 ఇంచెస్. మొత్తం ఇప్పుడు బాక్స్ టైప్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి, చంక ఆమ్ రౌండ్ 1/2 ఇంచ్ 1.5 ఇంచ్కి అయితే తీసాను. ఇప్పుడు నెక్ అండ్ బ్యాక్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ చంక భాగం అండి. తర్వాత ఫ్రంట్ భాగం తీసేసుకొని మనం బ్యాక్ నెక్ కూడా వెడల్పుగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా అయితే కట్ చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ మీద నేను బాడీ పార్ట్ పెట్టేసి ఇలా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ 4 భాగాలు వేసానండి. మనకు బాడీ పార్ట్ ఎంత లూజ్ వచ్చింది, 7.5 అండ్ 2 ఇంచెస్ ఖర్చు కోసం 9.5 అయితే వచ్చింది కదా. 9.5 వెడల్పు తీసుకొని లెంత్ 35 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి నేను. లెంత్ పొడవు వచ్చేసి 35 ఇంచెస్. ఇలా ముందుగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకు బాడీ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో అంతే ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఈ లైనింగ్ క్లాత్ ఫిల్స్ అనేటివి పెట్టడం లేదండి, ఓన్లీ క్రాస్గా తీసేస్తున్నాను. క్రాస్గా తీసుకోవడం వల్ల మనకు ఫ్రాక్ అనేది వెయిట్ ఉండదు. అలాగే క్లాత్ కూడా ఎక్కువగా పోకుండా 2 మీటర్స్లోనే మనకు అయిపోతుంది. చూడండి, 7.5 నడుము లూజు, 2 ఇంచెస్ ఖర్చు కోసం. ఎలా డ్రా చేసుకోవాలి ఏంటనేది నీట్గా చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. స్కిప్ చేశారంటే మీకు ఎక్కడైనా ఒక్క చోట మిస్ అవుతారు, అప్పుడు మళ్ళీ అర్థం కాదు. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండింగ్ వరకు చూసేయండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా నేను శారీ ఎంత ఉంటే అంత వేసేసానండి. మనకు లైనింగ్ క్లాత్ 35 ఇంచెస్ అయితే తీసుకున్నా కదా, మెయిన్ క్లాత్ 37 అయితే తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ 35 ఇంచెస్ అండి. ఒక 2 ఇంచెస్ యాడ్ చేసి మెయిన్ క్లాత్ 37 అయితే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ అనేటివి తీసుకున్నాను. చూడండి, 10 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను నేను హ్యాండ్స్. అండ్ ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి.
తర్వాత నేను అమ్మాయి హ్యాండ్స్ లూజ్ ఎంత ఉంది ఏంటి అనేది చూసుకుంటున్నానండి. ఆ పాప పుఫ్ హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పింది. అందుకని చెప్పి కింద 4 ఇంచెస్ ఉంది కదా, పైన కూడా 4 ఇంచెస్ ఇలా తీసుకుంటున్నాను. 4 ఇంచెస్ దగ్గర నుండి నేను చంక డౌన్ అనేది తీసుకుంటానండి హ్యాండ్స్కి. ఎందుకంటే పైన షోల్డర్ దగ్గర ఫిల్స్ అనేటివి వస్తాయి. అందువల్ల నేను అక్కడి నుంచి డౌన్ అనేది తీస్తున్నాను. ఈ క్లాత్ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు అయితే పెట్టేస్తున్నాను అండి. హ్యాండ్స్కి మనకు కింది భాగం కూడా పుఫ్ హ్యాండ్స్ అంటే పట్టీ దగ్గర ఫిల్స్ వస్తాయి కదా, ఆ క్లాత్ కూడా ఎంత ఉంటే అంత పెట్టేసుకుంటున్నాను. హ్యాండ్ చూడండి నేను ఎలా డ్రా చేస్తాను ఏంటనేది చూడండి. ఇలా 2 ఇంచెస్ సపరేట్గా వదిలేసి మళ్ళీ తర్వాత 2 ఇంచెస్ ఇలా పెట్టుకొని అక్కడి నుంచి నేను డౌన్ అనేది తీసి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ క్లాత్ కూడా కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా మనము ఎక్కువగా తీసుకోవడం వల్ల పిల్స్ అనేటివి చాలా బాగా వస్తాయి. పుఫ్ హ్యాండ్స్కి ఎప్పుడు మనము హ్యాండ్స్ చాలా పెద్దగా తీసుకోవాలండి. అలాగే ధనలక్ష్మి వ్లాగ్స్ ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ముందుగా అయితే నేను మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని హ్యాండ్స్ అనేది అతికించుకుంటున్నాను. 2 హ్యాండ్స్ ఇలా అతికించుకోవాలి. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ మొత్తం చుట్టూ స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకుని రెండింటిని నేనైతే స్టిచ్చింగ్ అనేది చేసుకున్నానండి. చూడండి, ఇంకో హ్యాండ్ పార్ట్ అయితే ఇలా పెట్టి మరీ చూపిస్తున్నాను మీకు. ఈ హ్యాండ్ కూడా మనము సేమ్ నేను ముందు ఎలా చేశానో అలానే మొత్తం స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ చూడండి, నేను నెక్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ పెట్టేసుకొని నెక్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా మనము కదలకుండా పిన్స్ అయినా పెట్టేసుకోవచ్చా అండి, సేఫ్టీ పిన్స్. కాకపోతే నాకు కుట్టడం స్టిచ్చింగ్ చేయడం అలవాటే కాబట్టి నేను నార్మల్గానే స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అలాగే ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి. సేఫ్టీ పిన్స్ పెట్టుకోవడం వల్ల క్లాత్ అనేది జరగకుండా ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని అటువైపుగా తిప్పేసుకొని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ పై వైపుకి వచ్చేటట్టుగా చూసుకొని ఇలా పైన మరి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్స్ మొత్తం లైనింగ్ క్లాత్ అతికించేసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత టక్స్లు అనేటివి పెడుతున్నాను ఫ్రాక్కి.
షోల్డర్ స్ట్రైట్గా క్లాత్ తీసుకొని మనము ఇలా టక్స్లు అనేటివి పట్టుకోవాలి. అలా స్ట్రైట్గా తీసుకోవడం వల్ల మనకు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా రెండు వైపులా చూడండి, నేను చూపిస్తున్నాను కదా ఎలా పట్టుకోవాలనేది. అలా పట్టుకొని టక్స్లు అనేటివి పట్టేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ కూడా అలానే రెడీ చేసుకున్నాను. హ్యాండ్స్ ఇప్పుడు పిల్స్ పెట్టడానికి నేను ముందుగా లైనింగ్ క్లాత్ అనేది తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఏంటనేది చూసుకొని మనము లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలండి. పుఫ్ హ్యాండ్స్కి పట్టీ కోసం కింద హ్యాండ్స్కి. చూడండి, ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ కింద మనకు లైనింగ్ క్లాత్ కింద వస్తుంది కదండి, కింద వైపే పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ కూడా. ఇలా పెట్టేసుకొని చిన్న చిన్నగా ఫిల్స్ పెట్టుకుంటూ మొత్తం అనేది హ్యాండ్ మొత్తం అనేది ఇలా ఫిల్స్ అనేది పెట్టేయాలి. ఇప్పుడు హ్యాండ్కి పై భాగంలో మెయిన్ క్లాత్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇలా పెట్టుకొని మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింద లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇటువైపు రైట్ సైడ్కి తీసుకొని పైగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, ఫిల్స్ కనపడుకోకుండా. లైనింగ్ క్లాత్ చూడండి, మనకు ఎంత పట్టీ కావాలో అంత చూసుకొని నేనైతే లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా ఇలా మార్చుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, హ్యాండ్ ఎంత బాగా ఉందో కదా. పైన షోల్డర్ దగ్గర కూడా పైన వైపు కూడా నేను ఒక 4 ఫిల్స్ అయితే పెట్టేశానండి. చాలా బాగుంది హ్యాండ్ అనేది. చూడండి, హ్యాండ్ బాడీ పార్ట్కి స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఒకవేళ మనకి ఎక్స్ట్రా క్లాత్ వచ్చిందంటే షోల్డర్ దగ్గర అటువైపు ఒక ఫిల్స్ ఇటువైపు ఒక ఫిల్స్ పెట్టేసామంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది. చూడండి, అడ్జస్ట్ చేసుకోవడం కూడా నేను చూపిస్తున్నాను. ముందుగా ఒక 4-5 ఫిల్స్ అయితే పెట్టుకున్నానండి పై వైపు కూడా హ్యాండ్కి. చూడండి, ఇప్పుడు మనము ఒక డాట్ అనేది పెట్టుకుంటాం కదా, ఆ డాట్ కరెక్ట్గా మనకు అక్కడ రాకపోయినా ఇలా చూడండి ఫిల్స్తో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఫిల్స్ పెట్టుకొని మొత్తం హ్యాండ్ అనేది అతికించేసుకోవాలి.
ఇప్పుడు ఇప్పుడు హ్యాండ్కి మరో డబల్ స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ వేసుకోవాలి, సింగిల్ స్టిచ్ అయితే వేసుకోకూడదు. ఇప్పుడు బాడీ పార్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా సైడు చిన్న స్టిచ్ అనేది వేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను సపరేట్గా ఫిల్స్ అయితే పెట్టడం లేదు, డైరెక్ట్గా మొత్తం ఒకేసారి ఫిల్స్ అనేది పెడుతున్నాను డౌన్ పార్ట్. అందుకు రెండు బాడీ పార్ట్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇలా కలుపుకొని వన్ సైడ్ అనేది స్టిచ్ వేసుకుంటున్నాను, ఒక 1/2 ఇంచ్ అంతా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది 2 ఉన్నాయండి, 2 పీసులుగా వస్తాయి కదా మనకు, వాటిని జాయింట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, మెయిన్ క్లాత్ నేను అటువైపు 1.5, ఇటువైపు 1.5 వదిలేసి మధ్యలోకి నేను డాట్ పెట్టుకుంటున్నాను. ఈ డాట్ అనేది మనకు నేను జాయింట్ వేసాను కదా, హ్యాండ్ బాడీ పార్ట్ అనేది వన్ సైడు అక్కడ రావాలి, అక్కడ వచ్చేటట్టుగా చూసుకోవాలి మనం చిన్న చిన్న ఫిల్స్ పెట్టుకుంటూ. నేను చూడండి 1 ఇంచ్ అయితే ఫిల్స్ పెడుతున్నాను. చాలామంది టేప్తో కొలుచుకుంటూ ఇలా అని అలా అని పెట్టేస్తారండి ఫిల్స్. నేనైతే అలా పెట్టాను. నేను హ్యాండ్ ఆల్రెడీ మనం ఇలా పట్టుకుంటేనే మనకు అర్థమైపోతుంది మనం ఎంత ఫిల్స్ తీసుకున్నాము, ఎక్కువగా తీసుకున్నామో తక్కువగా తీసుకున్నామో అని చెప్పి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ అయితే పెడుతున్నాను ఫిల్స్. ఇలా చూడండి, మొత్తం ఫిల్స్ అనేటివి పెట్టేసుకున్నాను. నాకైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చిందండి, ఎక్స్ట్రా క్లాత్ కూడా మిగలలేదు. మనం ముందుగా డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ అనేది కరెక్ట్ మనకు వన్ సైడు నడుం దగ్గర వచ్చిందంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఫిల్స్ మీద లైనింగ్ క్లాత్ కూడా అతికించేసుకుంటున్నాను. లైనింగ్ క్లాత్ మొత్తం అతికించేసుకున్న తర్వాత చూడండి, నాకు హ్యాండ్ లూజ్ వచ్చేసి 4.5 ఉంది. ఇలా 4.5 తీసుకొని, నాకు యారీ డ్రెస్ అయితే ఇవ్వలేదండి వాళ్ళు, ఓన్లీ మెజర్మెంట్స్ చెప్పారు. నేను కూడా మెజర్మెంట్స్ ప్రకారమే కట్ చేసుకొని స్టిచ్ అనేది చేస్తున్నాను. చూడండి, నడుము లూజ్ అనేది ఒక 2 ఇంచెస్ వదులుకున్నాను కదా ఖర్చు కోసము. ఇలా ముందుగా నేను స్టిచ్ అనేది స్ట్రైట్గా వేస్తున్నాను. నడుం దగ్గరకు వచ్చేసరికి మనము లైనింగ్ క్లాత్ పక్కకు పెట్టేసి ఓన్లీ మెయిన్ క్లాత్ ఒక్కటే స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, అది కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరి రెండో స్టిచ్ కూడా అలానేనండి. రెండో స్టిచ్ వేసేటప్పుడు మెయిన్ క్లాత్ వదిలేసి లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్ వేసుకోవాలి.
చూడండి ఒక్కొక్క సైడ్ నేను 4 స్టిచ్చెస్ అయితే వేసుకున్నాను. ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను హ్యాంగిల్స్ థ్రెడ్ అనేది పెడుతున్నానండి. హ్యాంగిల్స్ థ్రెడ్ అనేటివి ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పేసుకున్న తర్వాత మన ఇష్టం అండి, ఎన్ని మొగ్గలైనా పెట్టుకోవచ్చు. నేనైతే 3 మొగ్గలు అయితే పెట్టేస్తున్నాను హ్యాంగిల్స్. చూడండి హ్యాంగిల్స్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను. ఇంకా ఫ్రాక్ అయితే జాయింట్ వేసుకోవడమే. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ధనలక్ష్మి వ్లాగ్స్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా చూపిస్తానండి నేను. మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఆ లింక్ అనేది మీకు ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది పైన చూపించేస్తుంది.